సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయ పిలుపు మేరకు సంగారెడ్డి పట్టణంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు చంటి ప్రభు, భారతీయ జనతా పార్టీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మీనాగౌడ్, భారతీయ జనతా పార్టీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు బొర్రా ప్రవీణ్ యాదవ్, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తెనుగు సాయితేజ, ఆందోళన్ అసెంబ్లీ బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ కలాల్ వినోద్ కుమార్ గౌడ్, బీజేపీ నాయకులు ప్రవీణ్ రెడ్డి, ప్రభు కుమార్ గౌడ్, ప్రవీణప్ప, యువమోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి సమావేశమై ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా వారి విద్యకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం తక్షణమే బకాయిలను చెల్లించాలని కోరారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం భారతీయ జనతా పార్టీ యువమోర్చా నిరంతరం పోరాటం చేస్తుంది. రిటర్న్ మెసేజ్ వస్తుంది, అందులో ఈ కాపీ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు నింపించిన ఫామ్ మా దగ్గర మిస్ అయినా డిజిటల్ గా ఆన్లైన్ లో అక్కడ స్టేట్ ఆఫీస్ లో అమ్మా నీకు లేవారా స్టూడెంట్ పవర్ రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తావా? రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తావా? స్టూడెంట్ పవర్, స్టూడెంట్ పవర్. ఈరోజు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఫీజు బకాయి బీజేపీ లడే అనే కార్యక్రమం సంగారెడ్డి జిల్లాలో నిన్న నారాయణఖేడ్, ఆందోళ్, జైరాబాద్, పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో జరిగింది. ఈరోజు సంగారెడ్డి తారా డిగ్రీ కాలేజ్లో ఫీజు బకాయి బీజేపీ లడాయి అనే కార్యక్రమం పైన విద్యార్థులకు రావాల్సిన హక్కు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు. గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ శ్రద్ధ చూపడం లేదు. అదే మూసీ నదికి పెట్టే వేలాది కోట్లు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే విద్యార్థులు చదువుకొని ఈరోజు ఉన్నత స్థాయికి ఎదిగితే విద్యార్థుల యొక్క చదువుని, విద్యార్థుల యొక్క విలువని గ్రహించట్లేదు. మూసీ నదిని గ్రహించినంతగా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పైన చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఇప్పటికైనా మా ఉద్యమం చూసి ఈ రోజుకి అంటే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తేనే మంచిది. లేదు అని అంటే సీఎం ఆఫీస్ కూడా ముట్టడి చేస్తాం. యావత్ తెలంగాణలో భారతీయ జనతా యువమోర్చా ప్రతి ఒక్కరూ క్యాంప్ ఆఫీసులు కూడా ముట్టడి చేసి ఈ ఉద్యమం ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే వరకు మా పోరాటం ఆగదని సంగారెడ్డి జిల్లా బీజేఎం తరఫు నుంచి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ తారా కాలేజీలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా చేపట్టిన ఫీజు లడాయిలో ఎస్సీ జిల్లా యువమోర్చా తరఫున మేము సంఘీభావం తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ తెలంగాణ ప్రభుత్వం అతి తొందరలో బకాయిలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షాన మేము సీఎం ముట్టడికి మేము బీజేవైఎంతో సహకరిస్తూ సంఘీభావం తెలుపుతూ బీజేవైఎం ఎస్సీ యువమోర్చా తరఫున మేమంతా పోరాడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా మన విద్యార్థులందరికీ, తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గురు పూజోత్సవం తరఫున కూడా అందరికీ, తెలంగాణ ప్రజలకు మరియు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.